హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న లంకావిలో ఏమేం ప్లేసెస్ విజిట్ చేసామో చూసేసాం కదా. సో ఈరోజు పెనాంగ్లో ఏమేం ప్లేసెస్ విజిట్ చేసామో చూద్దాం. యాక్చువల్గా మేము పెనాంగ్లో రీచ్ అయ్యేసరికి 4:30 అలా అయింది. సో ఎలాగో చెక్ ఇన్ టైం అయింది కదా అని చెప్పి ముందు లగేజ్ పడేసి తర్వాత ఎక్కడికైనా తిరుగుదామని చెప్పి డైరెక్ట్గా క్యాబ్ బుక్ చేసుకొని రెసార్ట్కి వెళ్ళిపోయామన్నమాట. అండ్ నేను ఇక్కడ ఎక్కువ ఎక్సైట్ అయ్యేదైతే ప్లేసెస్ కోసం కాదు, నేను ఇప్పుడు బుక్ చేసుకున్న స్టే కోసం. బికాజ్ నేను కావాలని వెతికి కాస్ట్ ఎక్కువైనా పర్లేదని చెప్పి మరీ బుక్ చేసుకున్నాను. దాట్ ఈజ్ హోటల్ ఫ్లెమింగో. బేసిక్గా ఇప్పటివరకు లంకావి కేయూఎల్ కూడా మీకు ప్లేసెస్ ఎక్కువ చూపించాను కదా, కానీ ఈ వీడియోలో మాత్రం మీకు ఈ ఫ్లెమింగో ఎక్కువ చూపిస్తాను బికాజ్ నాకు అంత నచ్చింది. యాక్చువల్గా దేనికి ఇంత ఎక్సైట్ అవుతున్నానంటే నేను ఇక్కడ సీ వ్యూ ఉండే ఒక రూమ్ బుక్ చేసుకున్నాను అనమాట. బట్ ఏంటంటే అంత 100% సాటిస్ఫాక్షన్ కాదు, బట్ 95%. బికాజ్ సైడ్ వ్యూ ఇచ్చాడు, ఇంకా ఫ్రంట్ వ్యూ ఇచ్చుంటే ఇంకా చాలా బాగుండేది. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎంత బాగుండిందంటే ఈవెన్ కింద కూడా యాంబియన్స్ అది చాలా బాగుంది. హోటల్ అయితే దీనికి అటాచ్డ్ బీచ్ కూడా ఉందన్నమాట, చూసారు కదా. సో ఇందులో నుంచి మనం బీచ్లో కూడా వెళ్ళొచ్చు. అలా హోటల్ ఫ్లెమింగోని చాలా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత సరే ఇంకా ప్లేసెస్ విజిట్ చేయడానికి వెళ్దామని చెప్పి ఇక్కడ దగ్గరలో ఉన్న మసీద్కి వెళ్తున్నాం. అది చూసారా, టెంపుల్ ఉంది కదా, మీకు ఆల్రెడీ నేను టెంపుల్ టూర్లో చూపించేశాను. మేము వెళ్తున్న వేలో నాకు ఆ టెంపుల్ కనిపించింది. సరే వెళ్దాము, ఏదో అమ్మవారి టెంపుల్ అన్నారని చెప్పి వెళ్దాం అనుకున్నాం. ఈ మసీద్కి సంబంధించిన వీడియో కూడా మీకు ఆల్రెడీ టెంపుల్ టూర్లో పెట్టేశాను. ఈ ప్లేస్లో అయితే చాలా ప్రశాంతంగా ఉండే ఆ గాలి, ఇక్కడ పక్కన బీచ్, ఈ మసీదు చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ నుంచి బీచ్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ స్టార్ బక్స్ ఉంది కదా అని వెనక్కి వెళ్ళిపోయాము, కానీ స్టార్ బక్స్ లోపల నుంచి బీచ్లోకి ఎంట్రీ అంట. మళ్ళీ వెరైటీ ఉంది. అయ్యో, ఎక్కడికి వెళ్ళినా ఈ స్టార్ బక్స్ మాత్రం హాయ్ చెప్తుంది మనకి. లంకావిలో సన్సెట్ మిస్ అయ్యానని చెప్పి చాలా బాధపడ్డాను కదా. సో అందుకే సన్సెట్ ఇక్కడ ఎలాగైనా చూడాలి అని చాలా త్వరగా వచ్చాము. ఎంతసేపు అలానే సన్సెట్ చూస్తూ ఉన్నానంటే మీరు కూడా వచ్చి నాతో పాటు సన్సెట్ చూసేయండి. ఇది ఒక ప్రైవేట్ బీచ్ లాగా ఒక చిన్న ప్లేస్ ఉంది. ఇక్కడ చాలామంది చైనీస్ని, కొరియన్ లాగా అలా కనిపించారు వీళ్ళందరూ. నాకు చైనీస్ డ్రామాస్, కొరియన్ డ్రామాస్ అన్నీ గుర్తొచ్చేసాయి ఒక్కసారిగా. రండి మీరు కూడా నాతో పాటు సన్సెట్ని ఎంజాయ్ చేద్దరు. కానీ అక్కడ సన్సెట్ మిస్ అయినందుకు ఇక్కడ చాలాసేపు అక్కడే అలానే ఉండిపోయాను. అండ్ ఇసుకలో కూడా మంచిగా ఆడుకున్నాను. ఎప్పుడో చిన్నప్పుడు ఇల్లులు కట్టాము, మళ్ళీ ఇప్పుడు కట్టాను. సో మదర్స్ వరల్డ్ అలా బీచ్లో సన్సెట్ ఎంజాయ్ చేసి బయటకు వచ్చేసాం. ఏమైనా ఫుడ్ తిందాం కదా అని చెప్పి. ఇక్కడ మళ్ళీ ఈ షాపింగ్ ప్లేసెస్ ఉన్నాయి. బేసిక్గా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే లంకావిలో కానీ పెనాంగ్లో కానీ షాపింగ్ చేయడానికి ఇన్ని ఆప్షన్స్ ఉన్నా అస్సలు ఏం షాప్ చేయకపోవడం. సో మీరు ఆ మిస్టేక్ చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసి ఇది అమ్యూజ్మెంట్ పార్క్ లాగా ఉండింది. నాకు మోస్ట్లీ ఈ మలేషియాలో చైనా వాళ్ళు ఎక్కువ ఉంటారనమాట. సో మేబీ దానివల్లే అనుకుంటా ఈ చైనీస్ రిలేటెడ్ నాకు కొంచెం ఎక్కువ వైబ్స్ కొడుతున్నాయి. బికాజ్ మనం డ్రామాస్లో ఆల్రెడీ చూస్తాం కదా, ఈ అమ్యూజ్మెంట్ పార్క్స్ కోసం కానీ, ఇంకా వాళ్ళ ఫేసెస్, వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళ అమ్మ అని పిలిచే విధానం, అమ్మ అని అంటారు కదా, అలాంటివి అన్నీ విన్నప్పుడు ఏదో నేను మలేషియాలో కాదు చైనాలో ఉన్న ఫీలింగ్ వచ్చేది సమ్టైమ్స్. అలా మనం బీచ్లో ఎంజాయ్ చేసి అక్కడే ఫుడ్ తినేసి ఫ్లెమింగోకి మళ్ళీ తిరిగి వచ్చేసాం. ఇందాక మిస్ అయిన ప్లేసెస్ ఏమైనా ఉంటాయా అని సరదాగా ఎక్స్ప్లోర్ చేద్దాం కదా అని ఫ్లెమింగోలో రూమ్కి వెళ్ళకుండా కిందనే తిరుగుతూ ఉండే. సో నాకు ఇక్కడ ఒక ప్లేస్ చాలా నచ్చింది. ఆ ప్లేస్ నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇదే ఆ ప్లేస్, జిమ్ అన్నమాట. వర్కౌట్ చేసి చాలా గ్యాప్ వచ్చేసిందేమో, వెంటనే జిమ్ చూడగానే టక్టకా వెళ్ళిపోయి
వేరే కంట్రీలో జిమ్ చేశాము అనే ఒక ఫీలింగ్ కోసం అన్నిటిని పట్టేసుకున్నాను, వెళ్ళి అన్నీ ట్రై చేసేసాను. అలా కొంచెం సేపు జిమ్లో కూడా ఆడుకున్న తర్వాత రూమ్కి వెళ్ళిపోయాం. ఇది నైట్ వ్యూ అన్నమాట. నా రూమ్ నుండి మీకు ఎర్లీ మార్నింగ్ వ్యూ కూడా చూపిస్తాను. మార్నింగ్ ఎలాగో టెంపుల్కి వెళ్ళాలి కదా, ఇదన్నమాట మార్నింగ్ వ్యూ. ఎన్నింటికో తెలుసా, ఇది 6:30కి. ఎలా ఉండిందో చూడండి. త్వరగా రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళిపోయాయి. టెంపుల్ కూడా మీకు ఆల్రెడీ టెంపుల్ టూర్లో చూపించేశాను. టెంపుల్స్ అంటేనే శారీ అయితే చాలా కంఫర్టబుల్ ఉంటుంది కదా, నాకైతే చాలా ఇష్టం. టెంపుల్ నుండి రాగానే వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకొని ఇదిగో ఇలా మనం స్విమ్మింగ్ పూల్లోకి ఎంటర్ అయిపోయాము. ఈత రాదు కానీ స్విమ్మింగ్ పూల్ మాత్రం కావాలి. నెక్స్ట్ టైం నేను స్విమ్మింగ్ పూల్ దిగేసరికి ఈత నేర్చుకొని దిగాలి. ఇది ఒక ఛాలెంజ్గా తీసుకుంటే బాగుంటుందేమో కదా, అప్పుడైనా నేర్చుకుంటానేమో, చూద్దాం. సో అలా కొంచెం సేపు స్విమ్మింగ్ పూల్లో ఆడుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకి బీచ్ అటాచ్ అయ్యి ఉంది కదా, అవి కూడా చూసి వద్దాము అని చెప్పి వెళ్ళా. మీరు కూడా నాతో వచ్చేయండి. ఐ థింక్ నేను ఇక్కడ లైవ్ చేశాను, మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ బీచ్ అది కూడా మీకు చూపించాను. ఒకవేళ చూడకపోతే మళ్ళీ నాతో పాటు చూసేయండి. మనకు కూడా ఇలా ఒక ఇల్లు, ఆ ఇల్లుకి అటాచ్ చేసి ఒక బీచ్, ఈ కొబ్బరి చెట్లు, ఈ క్లైమేట్. ఇది అంటే క్లైమేట్ అంటే ఇప్పుడున్న ఎండ కాదు, నీడగా ఉన్నప్పుడు బాగుంటుంది కదా, అలాంటి ఇల్లు ఉంటే బాగుండేది. ఇలా స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయ్యి చెక్అవుట్ కూడా చేసేసి అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మనం కెక్లాక్సీ టెంపుల్కి వెళ్తున్నాం. నేను ఆల్రెడీ కెక్లాక్సీ కూడా మీకు ఏమంటారు టెంపుల్ టూర్లో చూపించేశాను. ఈ విషింగ్ రిబ్బన్ కోసం కూడా అందులో చూపించాను. నాకైతే ఈ కెక్లాక్సీలో ఈ వ్యూస్ చాలా బాగా నచ్చినాయి. మీకు ఆల్రెడీ అందులో చెప్పా కదా, పైకి వెళ్ళే కొద్దీ వ్యూ చేంజ్ అవుతూనే ఉంది. లాంగ్ నుండి వ్యూ కనిపించేది, చాలా బాగుండింది. ఇది కూడా నాకు ఎందుకో టౌన్షిప్ లాగే కనిపిస్తుంది ఏంటి. అక్కడ నుంచి మేము జార్జ్ టౌన్ వచ్చామన్నమాట. ఇక్కడ సైకిల్స్ చూసారా, నాకు వేరే కంట్రీలో సైకిల్ తొక్కాలనేది ఒక పెద్ద కోరిక. మలేషియా వచ్చినప్పటి నుండి గోల్ పెడుతున్నా నేను సైకిల్ కూడా తీసుకోవాలి అని చెప్పి. స్కూటీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసా, సో ఇప్పుడు సైకిల్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. ఇది ఇల్లు చూసారా, నాకు మళ్ళీ చైనా వెబ్ సిరీస్లే గుర్తొస్తున్నాయి, ఐ మీన్ చైనీస్ డ్రామా. ఇలా సైకిల్ తీసుకొని ఈ స్ట్రీట్స్ మొత్తం ఈ సైకిల్స్ మీదే తిరిగాను. అప్పటికే అలసిపోవడం వల్ల ఎక్కువ తిరగలేకపోయాం. వెంటనే గ్రాబ్ బుక్ చేసుకొని ఇంకా వెళ్ళిపోదాము ఎయిర్పోర్ట్కి అని వచ్చేసామన్నమాట. యాక్చువల్గా ఇక్కడ టైం ఇప్పుడు 7 అయింది. చూసారా క్లైమేట్ ఎలా ఉండిందో. మనకి ఐ థింక్ 5 o'clock అయి ఉంటుంది. బేసిక్గా మనకి ఇక్కడ కూడా సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ ఒకేసారి అవుతుంది, కాకపోతే టైమింగ్స్ మారుతాయి అంతే. మనకి 5కి అవుతుంది, వీళ్ళకి 7కి అవుతుంది, అంతే డిఫరెన్స్. ఓకే, మళ్ళీ కుల్జా సిమ్సిమ్ చేద్దాం. విల్ కుల్జా సిమ్సిమ్. ఎస్, ఇలా పెనాంగ్లో చూడాల్సినవి అన్నీ చూసేసి అలా మనం కౌలాలంపూర్ మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ పార్ట్ 4తో మళ్ళీ కలుద్దాం. ఇంకొక పార్ట్ బ్యాలెన్స్ ఉంది అంతే, అంతటితో మలేషియా ట్రిప్ కంప్లీట్ అయిపోతుంది. బాయ్ బాయ్.